పాపకి భర్త ఇద్దరు పిల్లలు, వాళ్ళు నలుగురు, మరొకరు ముగ్గురు, మరొకరు ముగ్గురు, ఆరుగురు, 10 మంది, నేను, నా భార్య, నా పెద్ద కూతురు. ఇంత సంఖ్య నా ఇంట్లో బౌద్ధులుగా ఉన్నాం. బౌద్ధాన్ని అనుసరించడం కష్టం అనేది అది 100% తప్పు అని నా భావన ఒక బౌద్ధుడిగా. ఎందుకంటే అబద్ధం ఆడడం తప్పు అని సమాజం అంగీకరించింది, యావత్ సమాజం అంగీకరించింది. అబద్ధం ఆడడం తప్పు అని దాన్ని తగ్గించుకోలేము. అనవసరంగా ఒకరిని హింసించడం, ఒక ప్రాణిని హింసించడం, ఒకరిని చంపడం, ఒకరిని దోచుకోవడం, ఒకరిని తనడం, ఒకరిని కొట్టడం తప్పని సమాజం అంగీకరించింది. దాన్ని తగ్గించుకోవడం కష్టం. దొంగతనం చేస్తే ఒక కష్టికి శ్రమించి దాచుకున్న సొమ్ము వృధా ఇంకోటి తీసుకెళ్ళిపోతాడు, ఎంత బాధపడతాడో. అది తప్పు అని సమాజం అంగీకరించింది. దొంగతనం మానడం తప్ప. సారా తాగి లేదా మత్తుపైన సేవించడం వల్ల నేడు ప్రపంచం మొత్తం మీద అయ్యే యాక్సిడెంట్లో 90% కేవలం మత్తు పానీయం తాగడం ద్వారానే జరుగుతున్నాయి. మిత్రులారా, మనకి సమాజంలో ఒక దుర్మార్గం నడుస్తున్నప్పుడు వస్తున్నప్పుడు దాన్ని అరికట్టడం కోసం మనం చట్టాలు తయారు చేస్తున్నప్పుడు మనకి మధ్య చాలా చట్టాలు వచ్చినాయి. రేపు జరిగినప్పుడు డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్లు ఒక చక్కటి ప్రయోగం చెప్తారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేసి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. రోగం వచ్చి మందులు వాడే కంటే రోగం రాకుండా చూసుకుంటే మంచిదని. బౌద్ధం ఈ అరాచకాలని, ఈ అన్యాయాన్ని, తప్పు విధానాన్ని రాకుండా చూసేదే ప్రివెన్షనే బౌద్ధం. బౌద్ధాన్ని అనుసరించడంలో మాంసం తినకూడదు అనే దానికి అంబేద్కర్ పుట్టినలో జపాన్ నుంచి బౌద్ధ పిక్కులు వస్తే ఆ పిక్కుని ఒక యూనివర్సిటీ ఒక పెద్ద ఆయన అసిస్టెంట్ రిజిస్ట్రార్ చేసిన ఆయన ఒక ప్రశ్న వేశాడు, అయ్యా బౌద్ధంలో మాంసాహారం చేయొచ్చా తినకూడదా, శాకాహారం ఉండాలా అంటే ఆయన చెయ్యొచ్చు చేయకూడదు అన్నది కాకుండా చక్కటి ఉదాహరణ చెప్పారు. ఐన్స్టీన్ ప్రపంచ ఖ్యాతి గాంచిన సైంటిస్ట్, హిట్లర్ ప్రపంచంలో దుర్మార్గాలు సృష్టించినటువంటి ఒక నియంత. వీరిద్దరూ కూడా వెజిటేరియన్స్, ప్యూర్ వెజిటేరియన్స్. ఐన్స్టీన్ గారు తన భార్యని చాలా హింసపెట్టుకోడట. వెజిటేరియన్ ఉపయోగం ఉంటుంది. హిట్లర్ వెజిటేరియనే. ఎంతమంది 10 మందిని నిలబెట్టి ఒక బుల్లెట్తో చనిపోదట. ఆ బుల్లెట్ 10 మందిని చూసుకునేదట. అంత దుర్మార్గమే కలిపారు. ఆయన వెజిటేరియన్. ఆయన చెప్పిన కోర్టుకు చెప్పింది ఏంటంటే మన ఆలోచన విధానం, మన జీవన విధానం, మన నడవడి, ఇది ప్రధానం చెప్పారు ఆయన. అంతే చెప్తే ఎందుచేతనంటే ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి కూడా మరో ప్రాణి మీద ఆధారపడింది. కాదని ఎంతమంది అనగలం అన్నదే. అయితే జంతువులు కలిపే అర్థం వస్తుంది. సరే, 10 మందికి నేలనిచ్చే చెట్టు నరికేస్తే తప్పు కదా, అది పాపం కదా. మరకెత్తడానికి సిద్ధంగా ఉన్న విత్తనాలు మనం వండుకు తినేస్తున్నది. అది మొక్క నాటితే మొక్క ఈ మహావృక్షాలు ఎంతో సంతోషం పెంచుకుంటుంది. దాన్ని ఆదరణ తినేస్తున్నామని అది తప్పు కదా. లేకపోతే చిగురుతున్న మొక్కను తెంపేసి మనం వండుతాము, అది తప్పు కదా. తల్లి పాలు నోచుకోకుండా పశువు దగ్గర దూడలు లాగేస్తే పాలు పిండుకుని మనం తాగుతున్నాం, అది తప్పు కదా. అంటే జీవితంలో మనం జీవించడానికి తగినంత ఆహారం కోసం చేసేది అది తప్పుగా కాదు. కారణం ఏంటి? ప్రతి ప్రాణి కూడా ఈ ప్రపంచంలో జీవించాలి. ప్రతి ప్రాణి జీవించాలంటే ఖచ్చితంగా ఒక దాని మీద ఆధారపడవలసిందే. బౌద్ధం ఏం చెప్పబడుతుందంటే విడిపుకి నీటికి, విడిపుకి నీటికి. అనవసరంగా చంపుకో, అవసరమైతే చంపు. ఎందుకంటే భగవాన్ బుద్ధుగా చెప్పారు, ప్రతి దేశానికి సైన్యం కావాలి, రక్షణ సైన్యం కావాలి. సైన్యం చేసే పని ఏంటంటే చావడానికి సిద్ధపడతారు, చంపడానికి సిద్ధపడతారు. మరి వాళ్ళు లేకపోతే ఆ దేశానికి రక్షణ ఎలా ఉంటుంది? ఆ దేశాన్ని కాపాడేది ఎవరు? కాబట్టి మనం పూర్వండి ఏ తప్పు కూడా చేయకూడదు, అది ప్రధానం.
ఇక అబద్ధం, తెల్లవారు చేస్తే అబద్ధం ఆడతానంటే నేను డ్యూటీకి వెళ్తున్నాను, ఈలోగా డాక్టర్ మాధురి గారు ఫోన్ చేసి అన్నయ్య ఇక్కడ మీటింగ్ ముందు రా అంటారు. నేను మీటింగ్కి వెళ్తాను, సెలవు మంది ఇస్తారండి. చచ్చిపోయిన వాళ్ళు ఎవరు చచ్చిపోలేని చెప్పాలి. బాగున్నా సరే మా ఎవరికి అభ్యాసంలో పట్టుకుని హాస్పిటల్ తీసుకెళ్తానని చెప్పాలి. ఇది ఒకరికి హాని చేసే అబద్ధం కాదు. ఇది నేను అబద్ధం ఆడింది, అబద్ధం ఆడకూడదన్నది ఓకే. ఈ అబద్ధం వల్ల ఎవరికైనా హాని జరుగుతుందా? ఒక వ్యక్తికి కానీ, ఒక కుటుంబానికి కానీ, ఒక సమాజానికి కానీ నాకున్న లీవ్ నేను వాడుకోవడం కోసం తప్పదట. నా ఇంట్లో పాము వచ్చింది, ఇంతగా ఇంట్లో ఉన్నాం, అది విషయంతో అందరికీ తెలుసు. దాన్ని అలా ఇచ్చిపెట్టదు. ఎప్పుడు ఎవరు తోడుతుంది, ఎవరు చంపుతారు? దాన్ని చంపాలా? అమ్మా అని బతుకులాడు బయట పంపించారా? అంటే నీటుకి భగవంతుడు చెప్పారు. బౌద్ధాన్ని కాస్త లోతుగా మనం పరిశీలించినట్లయితే చాలా చక్కటి అంశాలు ఇందులో ఉన్నాయండి. ప్రతి సమస్యకి మనకి పరిష్కారం ఉంటుంది, ప్రతి దీనికి కూడా మనకి అవకాశం ఉంటుంది. మిత్రులారా, ఈరోజు మనం వాస్తవంగా ఇక్కడ ప్రతి ఒక్కరు బౌద్ధులు అనుసరిస్తున్న వాళ్ళే, ప్రతి మతస్థులు అనుసరిస్తున్నారు, ప్రతి స్త్రీ అనుసరిస్తున్నారు, ప్రతి పురుషుడు అనుసరిస్తున్నాడు. కాదని అనలేదు. ఎందుకంటే క్రైస్తవ మతం ఉన్న స్త్రీ కానీ, హిందూ మతం ఉన్న స్త్రీ కానీ, మహమ్మదీ మతం ఉన్న స్త్రీ కానీ తన భర్తను ఏమన్నా చంపేసి రమ్మంటుందా? చెప్పదే. తాగేసి రమ్మంటుందా? చెప్పదే. దొంగతనం చేసి రమ్మంటుందా? తప్పదే. ఈ నచ్చిన స్త్రీకి రమ్మంటుందా? చెప్పదే. మరి వాళ్ళు అనుసరిస్తున్నారా? అది వద్దు అని తన భర్తకాలు చెప్పుకుంటున్నారంటే వాళ్ళు అనుసరిస్తున్నారా? వాళ్ళే ప్రతి ఒక్కరు అనుసరిస్తున్నారు. బౌద్ధం నరాల్లో చీరించుకొని ఉంది మనకి. కాకపోతే అది బౌద్ధానికి కాకుండా మనం గ్రహించలేకపోతున్నాం. బాబాసాహెబ్ ప్రపంచంలో అన్ని గ్రంథాలు చదివారైన హిందూ మతం యొక్క సారాంశాన్ని పూర్తిగా తెలుసుకోవడం కోసం సంస్కృతి చదివితే భారతదేశంలోని సంస్కృతి చదవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే నువ్వు అంతరాన్ని వాడి బ్రహ్మ విద్య, బ్రాహ్మణ విద్య నువ్వు చదవడానికి అర్హత లేదంటే సరే నేను చదువుకుంటాను. సాంస్క్రిట్ చదివి హిందూ గ్రంథాలన్నీ సంస్కృతులు ఉన్నాయి కాబట్టి అది పూర్తిగా ఆయన చదివాడు. మరి బౌద్ధం యొక్క మూలాలు తెలియాలంటే పాళీ చదివారు ఆయన. పాళీ భాషలో మూల గ్రంథాలు చదివారు ఆయన. ఇన్ని గ్రంథాలు చదివిన తర్వాత ఆయన బౌద్ధాన్ని తీసుకున్నాడు. బౌద్ధాన్ని తీసుకునే ముందు 1935 ఆయన నేను మతం మారుతానన్నారు. అది 56లో అమలు చేశారు. మనలో కొంతమంది మేధావులు చాలా విచిత్రంగా మాట్లాడతారు. వాళ్ళని మేధావులు అన్నారో ఏమన్నారో తెలియదు. బాబాసాహెబ్ హిందూ మతాన్ని బడినాడమన్నాడు, క్రైస్తవం తీసుకోమని వద్దాం లేదు కదా, క్రైస్తవం తీసుకోవడం లేదు కదా, హిందూ మతం మానేయమన్నాడు అంతే. కానీ బాబాసాహెబ్ ఒక మంచి మాట చెప్పాడండి. 1956లోను దీక్షాభూములు అనే దీక్షించేటప్పుడు మాట చెప్తారు. ఏంటంటే రాజ్యాంగబద్ధంగా మీరు నచ్చిన మతాన్ని తీసుకునే స్వేచ్ఛను నేను తీసుకొచ్చాను. అయితే స్వేచ్ఛ కలిగిన మతాన్ని తీసుకోండి. స్వేచ్ఛ కలిగిన మతం ఒక బౌద్ధం తప్ప ప్రపంచంలో ఏ మతం లేదు. ఎందుకంటే బైబిల్ ఒక వాక్యాన్ని దాటి నువ్వు బయటకు వెళ్తే నువ్వు శిక్షణ పడతావు. పురాణంలో ఉన్న వాక్యాన్ని దాటి బయటకు వెళ్తే నువ్వు శిక్షణ పడతావు. హిందూ గ్రంథాలు ఉన్న వాక్యాన్ని దాటి వెళ్తే నువ్వు శిక్షణ నరకాన్ని పోతావు. కానీ బౌద్ధంలో నీకు ఇష్టమైతే, నీకు మంచి జరిగితే, నీకు నీ కుటుంబానికి, నీ సమాజానికి, వ్యక్తికి మంచిదైతే ఆశ్రయించు, లేదని ఉంటే విడిచిపెట్టే. నువ్వు కొత్తగా ఆలోచించాలని అందరికీ ఎంత ఉపయోగించాలని చేయగలిగితే చెయ్యి. అంత స్వేచ్ఛ మతంలో ఉంది లేదు. అంతేకాకుండా బాబాసాహెబ్ చెప్తారు. ఏం చెప్తారంటే క్రైస్తవ మహమ్మదీయ మతాలు తీసుకున్న వాళ్ళు సోదరులు ఈ ఒక్క విషయం జాగ్రత్తగా, క్రైస్తవ మతం మహమ్మదీయ మతం తీసుకున్న వాళ్ళు భవిష్యత్తులో జాతీయతకు దూరం అవుతారని చెప్పారు ఆయన. ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చి క్రైస్తవునేమో ఇంగ్లాండ్, అమెరికా తోలేస్తానంటున్నారు, మహమ్మదీయునేమో పాకిస్తాన్ తోలేస్తానంటున్నారు. అంటే బాబాసాహెబ్ చెప్పిన ప్రతి అంశం కూడా మనం అవగాహన చేసుకొని అర్థం చేసుకున్నట్లయితే మనం ఏ మతం తీసుకోవాలి, ఏ మతంలో ఉండాలి, ఏ మతాన్ని అనుసరించాలి ఖచ్చితంగా తెలుస్తుంది. ఈరోజు రాజ్యాంగం పూర్తి స్థాయిలో బౌద్ధంతో మిళితమై ఉన్నది కాబట్టి ఈ దేశం ఇంత చక్కటి విధానంగా పరిపాలించబడుతుంది. ఈ చక్కటి విధానంగా మన జీవితాలు సాగుతున్నాయి. 27 సంవత్సరాలు జైలు అనుభవించిన నెల్సన్ మండేలా గారు ఆయన బయటకు వచ్చిన తర్వాత భారతదేశంలో బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం మా దేశం కావాలన్నాడు ఆయన. అట్టి
ఎందుచేతంటే బౌద్ధాన్ని రాసేటప్పుడు రాజ్యాంగం రాసేటప్పుడు బాబాసాహెబ్ 100% ఆయన జీవితం అంతా బౌద్ధంతో మలితమైన మనసు అంటారు. కాబట్టి బౌద్ధానుసారం మనకి రాజ్యాంగం ఉండబట్టే, బౌద్ధానుసారం రాజ్యాంగం నడుచబడుతుంటే మనం ఈ సుఖజీవనం గడుపుతున్నాం. కాబట్టి మనం అందరం సాధ్యమైనంత వరకు బౌద్ధులుగా మారే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఒక లాస్ట్ విషయం అండి, ఇప్పుడు దీని విషయమై పేరు మాట్లాడిన విషయమై నాకు ఒక అది నేను సూచించేవాళ్ళు కాదు. ఎందుకంటే తొట్లగొండ విషయంలో దెబ్బలాట జరిగింది. దాన్ని మార్చాలన్నప్పుడు ప్రభుత్వం నుండి ఒక నోటీస్ వచ్చింది, ప్రజల యొక్క అభిప్రాయం కూడా సేకరించమనేది. ప్రజల యొక్క అభిప్రాయం సేకరించమన్నప్పుడు మేము దానికి ఒక ప్రొఫార్మా తయారు చేసి కొత్తగా నేను చాలా చోట్లకి కాకినాడ వెళ్ళాం, అమలాపురం వెళ్ళాం, శ్రీకాకుళం వెళ్ళాం, ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాలు అన్ని చోట్లకి వెళ్ళి మనం మిత్రులు 100% సంప్రదాయం జరిగింది. కొన్ని వందలు కట్టలు కట్టి పంపించడం జరిగింది ప్రభుత్వాన్ని. ఇక్కడ కూడా మనం ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే ఈ పేరు మార్పు విషయంలో ఒక ప్రొఫార్మా తయారు చేసి ఇచ్చినట్లయితే మనం ఇంటింటికి వెళ్ళి దీన్ని ఎంతమంది అంగీకరిస్తున్నాం, గ్రామానికి వెళ్ళి ఎంతమంది అంగీకరిస్తున్నాం, వందల్లో కాదు వేలలో సరిగ్గా సరే మనం అప్పీలు మన నుండి ఒత్తిడి వెళ్ళినట్లయితే ఇందా చెప్పారు, ఒకటి రాజకీయ ఒత్తిడి కావాలి, రెండోది మన ప్రజా ఇది కావాలి. కాబట్టి ఈ ప్రజల ద్వారా మనం చేయొచ్చు. నాకు ఇస్తే నేను 100 మందిని చేయించాను, అది ప్రొఫారం చేయించండి. అలా ప్రతి ఒక్కరూ చేస్తే ఇది ఎందుకు కాదు, ఎప్పుడు తిరిగి పాల్గొంది. కాకపోతే దానికి కృషి చేయాలి, ముందు అడిగేయాలి, శ్రమించాలి, కష్టాన్ని నష్టాన్ని ఎదుర్కోవాలి, మన చేతులకు ఖర్చు పెట్టాలి, మన సమయాన్ని వెచ్చించాలి. కాబట్టి అందుకు శ్రమచక్రమై మనం అందరం ముందుకు వెళ్తాం. ఈ సదావకాశం ఇచ్చినందుకు విశాఖ ఐక్య సంఘాల వారికి హృదయపూర్వక జయభూమి చెప్తున్నాను. జయభూమి నమో.